జీవరత్న గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యాలు మనకు వినిపిస్తారు. శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చదివితే దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. మంచిది. మరి చక్కగా ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుపేట మీ అందరికి కూడా మనవి చేయుచున్నాను. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి రెండవ దినవృత్తాంతాలు గ్రంథము 26వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 380. రెండవ దినవృత్తాంతాలు గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యముతో దేవుడు నీతో నాతో దేవుడు మనందరితో మాట్లాడలాగున అందరు కూడా ప్రార్థన చేద్దామమ్మా. అందరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ వాక్యము చేత నాతో మాట్లాడవని అందరం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన హృదయాలకు, మన యొక్క బాధల్లో తగ్గ విధానము కొరకు ఆయన మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారియగు దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం ప్రభా. నీ దాసుని అల్పుణ్ణి అభాగ్యుడిని బలిపడుచంత నిలబడి ఉన్నాను తండ్రి. నన్ను మరుగుపరచండి. నాకును ఇక్కడ చేరి కూడా వచ్చిన బిడలకును లైవ్ ద్వారా వీక్షించిన బిడలకు తండ్రి వినగల చెవులను గ్రహించగల మనసులో ప్రతి బిడలకు మీరు అనుగ్రహించండి తండ్రి. ఇంకెవరైతే రాళ్ళకి ఎలగబడుచున్నారో అట్టి బిడలు కూడా త్వరపెట్టి మీ యొద్దకు నడిపించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొక్కసారి మీ అందరూ కూడా నా శుభాభివందనాలండి. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. అందరు కూడా అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యం మీద మనం మనసుంచినట్లయితే ఆ వాక్యం మనకు ఆరోగ్యాన్ని దయచేయును, శక్తిని దయచేయును. ఏమండి, మన ఆధ్యాత్మ జీవితాలన్నది బాగు చేసేది. కనుక కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం అందరము కూడా విందాం. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి రెండవ దినవృత్తాంతాలు గ్రంథము 26వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదవండి. పేజీ నంబర్ 380. పాత నిబంధన గ్రంథములో రాయబడిన పుస్తకము రెండవ దినవృత్తాంతాలు గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింప చేసెను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వృద్ధిలోనికి రావాలంటే ఏం చేయాలి అమ్మా? అందరూ కూడా నా వైపు చూడాలి. ఒక వ్యక్తి వృద్ధిలోనికి రావాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి ఒక విత్తనము నాటేవు, నీవు భూమిలో ఒక విత్తనాన్ని నాటేవు. అది వృద్ధిలోనికి రావాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పమ్మా, ఏం చేయాలి? చెప్పరేంటండి? ఎప్పుడు నాటలేదా? 10 ఇంటి దగ్గర పూల మొక్కలేగండి, 10 ఇంటి దగ్గర ఉంటాయి కదా. మరి ఒక విత్తనం నాటిన తర్వాత అది మొలకెత్తాలంటే నువ్వేం చేస్తావు? దానికి ఎరువు వేస్తావు. ఈ లోపల మొక్కగా భూమిలో నుంచి పైకి మొలకెత్తిద్ది. ఆ ఎత్తిన తర్వాత మొక్క ఇంకా వృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తాం?
మందులు వాడతాం. ఏదైనా పురుగు పడుతుందంటే పురుగు రాకుండా ఉండడానికి మందులు వాడతాం. అలా దాని కొరకు నువ్వు కష్టపడినప్పుడు అది పెరిగి పెద్దదైన తర్వాత మనకేమిచ్చిద్ది? ఫలాలు ఇచ్చిద్ది, లేదా ధాన్యమును ఇచ్చిద్ది. అవునా కదా? అంటే ఒక మొక్క వృద్ధి పొందడానికి ఎరువు అవసరము, దానికి నీరు అవసరము, ఏ పురుగు రాకుండా ఉండడానికి పై మందులు కూడా వాడుతున్నారు. అవునా కదండి? ఒక మొక్క వేసిన విత్తనం మొక్క వృద్ధిలో రావడానికి ఎన్నో చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మరి దీవించబడాలి, ఒక వ్యక్తి వృద్ధిలోనికి రావాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆ వ్యక్తి వృద్ధిలోనికి రావడానికి మనం దేవుని వద్దకు వచ్చామా? చెప్పండి. దేవుని వద్దకు ఎందుకు వచ్చింది చెప్పండి? చెప్పండి. దేవుని వద్దకు ఎందుకు వచ్చింది చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. అయ్యా నతనేలు గారు, దేవుని వద్దకు ఎందుకు వచ్చాం మనం? ఆశ్రయించబడటానికి, వృద్ధిలోనికి రావటానికి అనేసి అందరం చెప్పుకుంటాం. కానీ మన బ్రతుకులు మార్చుకోవడానికి మాత్రమైతే చెప్పం. ఎందుకంటే అందరికీ ఎక్కడైనా చూడండి ప్రియులారా, దేవుని వాక్యము గురించి చెబుతుంటే దీవెనలు ఆశీర్వాదపు వచనాలు మాట్లాడితే ఆ మందిరం అంతా కూడా ఫుల్ అయిపోయిద్దంట. అర్థమవుతుందా? దీవెనలు ఆశీర్వాదాల గురించి మాట్లాడితే మాత్రము ఆ మందిరము కానీ ఆ సమాజంలో సంఘానికి వచ్చేవారు కానీ ఎలా ఉంటారు చెప్పండి? ఎంతో సంతోషంగా ఉప్పొంగిపోతారంట. ఎందుకని? అవి ఏంటవి? దీవెనలు ఆశీర్వాదాలు. అదే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే మాత్రం ఒక్కలు కూడా ఉండరండి. దేవుని గురించి మాట్లాడితే మాత్రం ఒక్కలు కూడా ఉండరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి మనుషులు ఎలా ఉన్నారంటే దేవునికి దూరముగా ఉన్నందువలన ఈనాడు సమాజం అంతా ఎలా ఉందయ్యా అంటే దీవెనల వెంట, ఆశీర్వాదాల వెంట వెళుతున్నాయి. కానీ భక్తుడు ఉన్న చోటకే దీవెనలు వచ్చినాయి. అర్థమవుతుందండి? దావీదు ఉన్న చోటికి ఆశీర్వాదాలు వచ్చినాయి. ఎందుకంటారంటే ఆయన సన్నిధిని అతను మాత్రం విడవలేదు. దేవునితో ఏం కట్టబడి ఉన్నాడు? అంటూ కట్టబడి ఉన్నాడు. కనుక ఆశీర్వాదాలు తనంతటా అవే అతని మీదకి తలగా పోయబడినవట. దేవునికి స్తోత్రం. అందుకని నా గిన్నె నిండి ఏమైపోయిందన్నాడు? పొరిగిపోతుంది. అలాంటి ఆశీర్వాదాన్ని దావీదు చూడగలిగాడు. అంటే గల కారణం ఏంటయ్యా అంటే అతడు ఎక్కువగా దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తి, దేవునికే ప్రథమ స్థానం ఇచ్చిన వ్యక్తి. కానీ ఈనాడు మనము పరిశుద్ధాత్మ కొరకు కాదు, కానీ ధనాశల కొరకు, లోకాశల కొరకు, ధన సమృద్ధి కొరకు కొందరు దేవుని వద్దకు రావటం కూడా జరుగుతుంది. కానీ మన దేవుని వద్దకు ఎందుకు వస్తున్నాము, ఎందుకు రావాలి అని మనం పరిశీలన చేస్తే దేవుడు మన జీవితాల ముందు బాగు చేయాలి. మనం బాగుపడితే, మన బ్రతుకులు దిద్దుకుంటే ఆటోమేటిక్గా సిరి సంపదలన్నీ కూడా దేవుడే ఏం చేస్తాడు? మనకి అనుగ్రహిస్తాడు. సొలొమోను అడిగింది ఒకటే, కానీ దేవుడు కావాల్సిన సౌకర్యాలు కూడా అతనికి ఇచ్చాడు. సొలొమోనా నా కుమారుడు నీకేం కావాలని అతడు ఏమడిగాడు? అమ్మా షొలోమి దగ్గర ఏమడిగాడు అతడు? అయ్యా ఈ ప్రజలు, నా వయసు చిన్నది, నేను ఇంకా బాలుడిని, ఈ ప్రజలను ఏలటం నా వల్ల కాదు, ఎలా న్యాయ తీర్పు తీర్చలో కూడా నాకు తెలియదు, కనుక నాకు జ్ఞానముని మనగాల్ని దేవుడు జ్ఞానాన్నే ఇచ్చాడు. అంతేనా? ఇంకా ఏమని ఇచ్చాడా చెప్పండి? జ్ఞానమునే కాదు కానీ ఐశ్వర్యమును, సంపదలను కూడా అతనికి ఇచ్చాడు. మరొకటి ఏంటంటే అతను భూజనులందరిలో కూడా అలాంటి జ్ఞాని లేడు, అలాంటి సంపద పరులు లేడని కూడా అతని గురించి ప్రస్తావన జరిగింది. ఏంటంటే దీనికి అర్థము, మనం అడగాల్సిందని అడిగితే ఆయన ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తాడు. కానీ మనుషులు మనం ఏం చేస్తున్నాం అంటే అడగకూడని అడుగుతున్నాం కనుక ఆశీర్వాదాలు కూడా ఏమవుతున్నాయి? మనకి వెనకకి వెళ్ళిపోతున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎదుకొచ్చిన మనం అడగాల్సింది తెలుసా? అయ్యా మా యొద్ద ఇవే ఉన్నవి, ఈ పెదవులతో నిన్ను గణపరుస్తున్నాం. అర్థమవుతుందా? మమ్మల్ని సరిచేయి, మమ్మల్ని బాగు చేయి, మా బ్రతుకులను సరిదిద్దు, మాట మీద నిలకడ లేక, సన్నిధికి వచ్చే విధానము లేక అనేసి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? సరిదిద్దుకున్నట్లయితే దేవుడు ఆటోమేటిక్గా సొలొమోనుకి ఇచ్చిన విధంగా మనకు కూడా ఎన్ని అవసరమే, ఐశ్వర్యం మనకు అవసరమే, ధనము అవసరమే, అవసరం కాదని నేను అన్ను. కానీ మనం చేయాల్సిన దాని కొరకు మనం ప్రాకులాడితే ఆయన పోషించాలి కదా, ఎలా పిల్లలు ఎదగాలని తెలుసు కదా, అవన్నీ కూడా ఆయన ఆటోమేటిక్గా మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక వ్యక్తి వృద్ధిలోనికి రావాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి అన్నది మనము ఈ రాత్రికాల సమయం కొన్ని క్లుప్త మాటలు మనం విందాం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5లో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్కర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించేంత కాలము దేవుడు అతడిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి వృద్ధిలోనికి రావాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలంట? దేవునిని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట?
ఆశ్రయించాలి. ఎవరు ఆశ్రయించాడు ఇక్కడ? అతడు ఏం చేశాడంట? దేవునిని ఆశ్రయించాడు. అతడు అంటే ఎవరో మనకు తెలియాలి. ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటేనే ఆ వ్యక్తిలాగా మనం ఉండాలని మనం ప్రార్థించుకునే ఒక అవకాశం మనకి ఉంటుంది. ఆ వ్యక్తి తెలియకుండా తెలిసిద్దండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క రాత్రికాల సమయంలో దేవుని వాక్యం చెబుతుందంటే ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. ఎవరు? వృద్ధి చెందిన వ్యక్తి దేవుని ఆశ్రయించినందువలన అతడు ఏం చేశాడంట? వృద్ధి చెందాడు అని ఉంది బైబిల్లో. అమ్మా కొంత నిమిషాలు అందరూ కూడా అతడు ఏం చేశాడంట? దేవునిని ఆశ్రయించినందువలన వృద్ధిలోనికి వచ్చాడు అని రాయబడి ఉంది కదా. ఆ వ్యక్తి ఎవరో చెప్పండి ఇప్పుడు మీరు. ఆ వ్యక్తి ఎవరో చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. ఇంకొక అవకాశం మీకు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ జక్కర్యా అని చాలా మంది అనుకుంటున్నారు. అక్కడ మీరు స్పష్టంగా చదివితే జక్కర్యా దినములలో అని ఉంటుంది. అక్కడ అర్థమవుతుందా? జక్కర్యా దినములలో అని ఉంటుంది. దేవుని ప్రత్యక్షతమందు తెలివి కలిగిన జక్కర్యా దినములలో అని ఉంటుంది అక్కడ. అంటే జక్కర్యా కాదు వృద్ధిలోనికి వచ్చింది. అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం తెలుసుకోవాలి రాత్రికాలం. అర్థమవుతుందా? ఈ రాత్రికాల సమయమున ఆ వ్యక్తి ఎవరు? అతడు ఎందుకు దీవించబడ్డాడు? అతడు ఎందుకు వృద్ధిలోనికి వచ్చాడు? ఏం చేస్తే అతడు ఆశీర్వదించబడ్డాడు? కొన్ని మాటలు చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఒకటి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవునిని ఆశ్రయించాడు. జక్కయ్య గురించి వద్దు, ఎందుకంటే అతడు దేవుని ప్రత్యక్షత ఏంటంటే ఆనాడు దేవుడు అందరితో మాట్లాడేవాడు కాదు, కానీ ఏర్పరచబడిన వారితోనే మాట్లాడేవారు. ప్రజలేమో దైవజనుల మాట, యాజకుల మాట, ప్రవక్తల మాట వింటూ ఉండడం వలన ఈ యాజకుడు ఈ యొక్క పేరు ఇతను ప్రస్తావన జరిగింది అక్కడ. ఏ దినం అది? జక్కర్యా దినములలో. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నాడయ్యా అంటే యెరూషలేముని ఎవరు పరిపాలిస్తున్నాడంట? ఉజ్జియా పరిపాలిస్తున్నాడు. ఉజ్జియాకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు యెరూషలేం పరిపాలిస్తూ మొదలు పెట్టాడు? అందరూ చూడాలి నా వైపు. ఉజ్జియా ఎన్ని సంవత్సరాలు అప్పుడు యెరూషలేం పరిపాలించడం మొదలు పెట్టాడయ్యా అంటే 14 సంవత్సరాలప్పుడే అతడు రాజ్యసింహాసనమును ఎక్కి పరిపాలన చేస్తున్నాడు. ఎవరు? ఉజ్జయ ఏం చేస్తున్నాడు? 14 సంవత్సరాలప్పుడే అతను రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అతను చేస్తున్నది ఒకే. అతను ఎన్ని సంవత్సరాలు యెరూషలేం నేలాడు? 14 సంవత్సరాలప్పుడు అతడు పరిపాలించడం మొదలు పెట్టాడు. యెరూషలేమును 52 సంవత్సరములు ఏలాడు. అక్కడే ఉండేది 3వ వచనంలో. ఉజ్జియా ఏలాన్ని ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలాను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతని తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం. యొక్క ఉజ్జియా తల్లి పేరు ఏంటంటే ఉజ్జియా తల్లి పేరేంటి? యెకొల్యా. చెప్పండి, ఏం పేరు? యెకొల్యా. అతని తండ్రి పేరు అమజ్య. యెకొల్యా ద్వారా పుట్టిన కుమారుడే ఉజ్జియా. అర్థమవుతుంది? ఉజ్జియా ఏం చేశాడు? అతను వృద్ధిలో రాడగల కారణం అంటే అమజ్య గురించి, తన తండ్రి గురించి ప్రస్తావన కొంచెం జరిగింది అక్కడ. ఎవరి గురించి? తన తండ్రి అయిన అమజ్య ఏం చేశాడంటే అతను కూడా యథార్థంగా నడిచాడు. అలాగే తన కుమారుడు కూడా యథార్థంగా నడిచాడు. ఒకటి, వృద్ధిలోనికి రావాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలంట? యథార్థముగా ఉండాలి. వీటిలో యథార్థంగా ఉండాలి. కొన్నిట్లోనా? అన్నిటిలోనా? అన్నిటిలో. కుటుంబంగా యాజకత్వం జరిగించేవారైనా సరే, వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, వ్యవసాయాలు చేస్తున్న వారైనా సరే, ఒకరి కిందకు వెళ్ళి యజమానుడిగా పని చేస్తున్న దాసుడైనా సరే ఎలా పనిచేయాలంట? యథార్థముగా పనిచేయాలి. ఉదాహరణకి యోసేపు వలె ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి. యోసేపు వలె పని చేయాలి. ఆ పోతీఫరు యొక్క ఇంటిలో ఈ యొక్క యోసేపు ఎలా పనిచేసాడంట? యథార్థముగా పనిచేశాడు. కనుక తన ఇంటి అధికారమంతడును కూడా యథార్థపరుడైన యోసేపుకే ఇచ్చాడు. ఎందుకంటారు గల కారణము, అన్నిటిలో అతడు ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. ఒక అధికారి, ఒక శతాధిపతి అయిన పోతీఫరే తన ఇంటిని మొత్తాన్ని, ఇంట్లో కలిగిన బీరువా తాళాలైనా ఏ తాళాలైనా కూడా ఏం చేశాడు? అన్ని అతని చేతికే ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఎత్తావండి? అన్ని ఇంటి తాళాలు ఎత్తావా? ఇంటి ఎదురు గుమ్మం తాళాలు ఎత్తావు, కొన్ని బీరువా తాళాలు ఎత్తావు? నువ్వు ఎత్తావండి? ఎందుకని? బీరువాలు ఎన్నెన్నో దాచుకుంటాం, బంగారం దాచుకుంటాం, డబ్బును దాచుకుంటాం, వెండిని దాచుకుంటాం. నమ్మి ఎవడికని ఎత్తావా? భర్తకే ఈరు కొందరు, భార్యకే ఈరు కొందరు. అవునా కదండి? నమ్మరు.
కానీ ఈ పోతీఫర్ యొక్క అధికారి యొక్క ఇంట అతడు అన్ని తాళాలను, ప్రతి గుమ్మపు తాళాలను, గాజులను, వాటి యొక్క కొట్లకున్న తాళాలు మొత్తం కూడా ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. అంటే యోసేపు ఎంత యథార్థపరుడు ఒకసారి మీరు గమనించాలి. అలాంటి యథార్థతను మనం సంపాదించుకోవాలి. సంఘంలో ఎలా ఉండాలి? యథార్థముగా ఉండాలి. కొందరు సంఘాల్లో యథార్థంగా ఉంటారు, ఇళ్ళలో మాత్రమే యథార్థంగా ఉండరు. వీధులు ఒక రకంగా, ఏమండి, సన్నిధిలో ఒక రకంగా ఉండకూడదు. అన్ని వేళలు అన్ని ఒకేగా ఉండాలి తప్ప, ఒకవేళ అలా ఉన్నామంటే దాన్ని ఏ దారిని అంటారు? వీధిలో ఒక ముందు, ఆ మందిరంలో ఒకలాగా, ఇంట్లో భర్త ముందు ఒకలాగా, మరి సంఘం ఇంకొకలాగా ఉండేదాన్ని ఏ దారిని అంటారు? వేషధారణ అంటాడు. దేవుడు దాని విషయం ఒక మాట అన్నాడు, వేషను క్షమిస్తా కానీ వేషధారణ మాత్రము క్షమి. కొందరు నటించే వాళ్ళు ఉన్నారు ప్రియులారా, భక్తి పరులైనట్టుగా, అమ్మో వారు తప్ప ఒక భయభక్తులు ఎవరు లేడన్నట్టుగా దైవజనుల ముందు కావచ్చు, సంఘ సభ్యుల ముందు కావచ్చు, లేదా సమాజంలో ముందు కావచ్చు, ఏం చేస్తారంటే నటిస్తూ ఉంటారు. వారు ఎవరయ్యా అంటే పరిచయాలు, సద్దుకలను కూడా చెప్పవచ్చు. వారంతా వారి అంగీలను ఏం చేస్తారంటే దారి పొరుగును బలుచుకొని వారి కనుకే దైవ నిర్ణయాలు పాటించినట్లు, వారి కనుకే ఆజ్ఞలు పాటించినట్లు వారు పొగడ్తలు కోరి మతాధిపతులు అందరూ కూడా గర్వంగా నడుస్తూ టీవీగా పోయేవారంట. కానీ వారి గురించి ప్రభు ఏం చెప్పాడంటే, వాడు చెప్పుదురే కానీ వారు చేయరట. అందరికి చెప్తారే కానీ వారి వ్యక్తిగత జీవితంలో చేరు. వారి గురించి ఇంకొక మాట, ఇంకో చోట ప్రస్తావన ఏం జరిగిందయ్యా అంటే, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడన, వారు పులిసిన పిండి వంటి వారు, పులిసిన వారి బ్రతుకులు కనుక ఆ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండనని దేవుడు ఆనాడు ఆదిమ సంఘానికి హెచ్చరిక చేశాడు. ఈ రాత్రికాల సమయం నీతో కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఒకరి సంగతి మనకు అవసరం లేదు. మనము మన కుటుంబాల్లో యథార్థంగా ఉంటున్నావా? భార్యగా నీవు నీ భర్త విషయంలో యథార్థంగా మాట్లాడుతున్నావా? భర్తగా నీవు నీ భార్య విషయంలో యథార్థంగా మాట్లాడుతున్నావా? సంఘం కూడా వచ్చిన మనము దైవజనుల ఎదుట, దేవుని సమూహం ఎదుట యథార్థంగా మనం మాట్లాడుతున్నావా అన్నది నీవు పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానంటే, యోసేపు గురించి ఒక వ్యక్తి ఓరకన వృద్ధి చెందడు, ఒక వ్యక్తి ఓరకన దీవించబడడు. అతడు ఏదైనా దేవునికి అనుకూలమైన చేస్తే తప్ప ఇంకోటి చేస్తే మాత్రం వృద్ధిలోనికి రాడు. కాబట్టి ఈ యొక్క ఉజ్జయ యథార్థముగా ప్రవర్తించాడు. ఏం చేశాడు? ఒకటి, యథార్థముగా ప్రవర్తించాడనేసి మనం మొదటిది విన్నాం. తదుపరి ఏంటయ్యా అంటే, రెండవది అతడు దేవునిని ఆశ్రయించాడు. ఒకటి ఏం చేశాడు? యథార్థముగా ప్రవర్తించాడు. రెండవది దేవునిని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించడం అంటే ఏంటి చెప్పండి? ఆశ్రయాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక ఇల్లే ఆశ్రయము. అర్థమవుతుందా? వద్ద ఆశ్రయాలను, లేదా ఆ ఆశ్రయాలు, ఈ ఆశ్రయాలు ఎన్నో ఉంటవి. అర్థమవుతుందా? కానీ ఈ ఆశ్రయం అనగా దేవుని సన్నిధి. అర్థమవుతుందా? ఆశ్రయపురం అనగా దేవుని సన్నిధి. ప్రియులారా, ఆ ఆశ్రయపురములోనికి వచ్చి ప్రార్థించిన వ్యక్తి యొక్క ఉజ్జయ. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు? అతడు ఎవరు? ఇంతకీ అతను పరిచయం చేసే అతడు ఎవరు? అసలుకి ఒక రాజు దేవుని మందిరానికి వచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తాడండి? కావాలితే దైవజనులు ఇంటికి పిలుచుకొని చేపించే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని వద్దకు వచ్చే వాళ్ళు మాత్రం ఈరోజు అరుదు, చాలా తక్కువ. అవునా కదా? కానీ ఆయన ఏం చేశాడంటే, గర్వించక నాకే రాజ్యరధికం ఉంది, దైవజనులు నా కాళ్ళ దగ్గర రావాలి అనుకోకుండా అతనే ఎక్కడికి వెళ్ళాడు? దైవజనుల వద్దకు వెళ్ళాడు. యాజకులు ఉండే స్థలము, పరిశుద్ధులు ఉండే స్థలము, కేరుబుల మధ్య ఆశ్రయుడైన దేవుని ఉండే స్థలమునకు అతడు వెళ్ళాడు. అనగా దేవుని సన్నిధి ఎలాంటిదంటే ఒక ఆశ్రయమైన పురము లాంటిది. దేవునికి స్తోత్రం. ఎలాంటిదంటే దేవుని సన్నిధి ఆశ్రయపురమైన పట్టణము లాంటిది. ఆ పట్టణంలోనికి అందరూ రావచ్చు, కొందరే కాదు, అందరికీ హక్కులు, సర్వ హక్కులు దేవుడు ప్రతి మానవుడికి ఇచ్చిన. ఒక కులానికనో ఒక మతానికనో ఒక ఆశ్రయపురం నిర్మించబడలా దేవుని సన్నిధి. అర్థమవుతుందా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంటే సామాన్యులకి, సామంతులకు, ధనికులకు, దరిద్రులకు, ఆయా హీనమైన వారికి అందరికీ వర్తించేది ఆయన సన్నిధే తప్ప వాళ్ళే రావాలి వీళ్ళే రావాలన్న మాత్రం ప్రతిపక్షాలు మాత్రం దేవుని సన్నిధిలో లేవు. గుర్తుంచుకో ప్రియులారా. అందుకని ఆయన ఎంత గొప్ప మాట అంటే, ప్రభు కూడా అందరికీ కానీ కొందరికి మాత్రం కూడా కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేసి అన్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. కనుక ఈ యొక్క ఆశ్రయప్రదమైన సన్నిధిలోనికి వచ్చాడంట. ఎవరు? ఉజ్జయ. ఒకటి
యథార్థంగా ప్రవర్తించాడు. రెండవది దేవునిని ఆశ్రయించాడు. ఈనాడు ప్రియులారా, మనము మనుషులను ఏం చేస్తున్నాం? ఆశ్రయిస్తున్నాం. అధికారులు ఏం చేస్తున్నాం? ఆశ్రయిస్తున్నాం. నాయకులు ఏం చేస్తున్నాం? ఆశ్రయిస్తున్నాం. కానీ దేవుని వద్దకు వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నా బలహీనత ఇది, నా వేదన ఇది, నా మనోచింత ఇది అని ఏ రోజున సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన అనుభవం ఉందండి మనకి? చెప్పండి, ప్రార్థన చేసిన అనుభవం ఉందా? లేనే లేదు. అందుకని బైబిల్లో ఒక చక్కని మాట ఉన్నది, మనుషులను నమ్ముకునేటి కంటే, రాజులు నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. దేవునికి స్తోత్రం. అసలు దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మేలని ఉందే కానీ మనుషులను ఆశ్రయిస్తే మేలని ఉందండి? రాజులను ఆశ్రయించినా కూడా మేలు ఉండదు అన్నాడు, మనుషులను ఆశ్రయించినా మేలు ఉండదు అన్నాడు. కానీ యెహోవాను ఆశ్రయిస్తే నరునికి మేలు. ఎందుకంటే ఆశ్రయపురంలో ఆరోగ్యం ఉన్నది. ఆ దేవుని సన్నిధిని ఆశ్రయపురంలో ఏమున్నదంట? ఆరోగ్యం. మాలాకి 4వ అధ్యాయంలో ఉండేది, ప్రియులారా నా రెక్కలు ఏం చేస్తాయంటే ఆరోగ్యమును కలగజేస్తాయి అని అంటాడు. అంటే ఆయన ఆశ్రయపురమైన పట్టణం అనగా ఆయన సన్నిధి అని సాదృశ్యం. ఆ మందిరములో మనం వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో ఏముందంటే ఆరోగ్యము ఉన్నది. అలాంటి ఆరోగ్యాన్ని మనం పొందుకోవడానికి వచ్చాం. కాబట్టి మనము యథార్థంగా బ్రతికితే, యథార్థంగా జీవించినట్లయితే మనం ఏం పొందుకుంటాము? ఆరోగ్యాన్ని పొందుకుంటామనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక అతడు ఏం చేశాడంట? యెహోవాను ఆశ్రయించాడు. తర్వాత ఏందయ్యా అంటే అక్కడ, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. ఎంతకాలం ఆశ్రయించాడంట? కొంతమంది చూడండి ప్రియులారా, వారికి మేలు కలగమునుపు దేవునిని ఏం చేస్తారు? ఆశ్రయిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ఏం చేస్తారు? గోజాడతారు, కన్నీరు గాడుస్తారు, చెప్పింది చేస్తారు. దేవుడు ఆ మొర ఆలకించి, దైవజనుల మొర ఆలకించి దేవుడిని కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. బాగానే ఉంది. జరిగిన తర్వాత దేవుని సన్నిధికి రావటం ఏం చేస్తారు? కొందరు మానేస్తారు. దైవజనుడిని ఏం చేస్తారు? కొందరు మర్చిపోతారు. దైవజనుడు ఏం చేస్తారు? ఆయన చేసిన మేలులు కానీ మన పక్షాన ప్రార్థన చేసిన విధానాన్ని కూడా ఏం చేస్తారు? కొందరు మర్చిపోతారు. అందుకనే మర్చిపోతారు అనేసి ఒక సాదృశ్యంగా దైవభక్తుడిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలు ఉపకారములు దేనిని మరొక ఆయన సన్నుతించమంటాడు. అంటే ఆయన చేసిన మేలు తగ్గట్టుగా బ్రతకాలి, కానీ చేసాడు కదా అనేసి పొందిన తర్వాత ఆ మేలుని మర్చిపోయిన సన్నిధికి రావడం మాత్రం మానేసే వారికి మాత్రం ఉండకూడదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇతడు ఏం చేస్తాడు? ఆశ్రయించాడు. అతడు ఆశ్రయించినంత కాలం. కానీ మనమైతే కొంతకాలమే ఆశ్రయిస్తాం. ఒక వారం ఆశ్రయిస్తాం, లేదా 7 వారాలు ఆశ్రయిస్తాం, లేదా ఒక నెల పాటు, ఒక సంవత్సరం పాటు దేవుని సన్నిధికి వస్తాం. తర్వాత ఏం చేస్తున్నాం అంటే, ఆయన ఆశ్రయపురములకు రావాలంటే, ఆయన సన్నిధికి రావాలంటే ఏం చేస్తాం? వెనకడిగేసేవారుగా ఉంటూ ఉంటాం. గల కారణం ఏంటి చెప్పండి? ఎందుకని? జరగాల్సినవన్నీ కూడా జరిగినాయి, మేలు జరగాల్సినవన్నీ కూడా జరిగినాయి. ఇక నీతో నాకు పని లేదు. దేవా నీతో కూడా నాకు పని ఏది, నాకు నేను వస్తే ఇంకెందుకు ఉపయోగం? వచ్చాను, అయ్యింది నా పని అంటే ఈరోజు దేవుణ్ణి అవసరానికి వాడుకునే క్రైస్తవులాగా ఉంటున్నాడు ప్రియులారా. అవసరానికి ఆయన నామాన్ని వ్యర్థం చేసేవారు. అందుకని దైవ గ్రంథంలో 3వ ఆజ్ఞ ఏంటంట? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అదే మనం చేస్తున్నాం. ఆయన నామాన్ని ఏం చేస్తున్నాం? వ్యర్థంగా పరుస్తున్నాం, వ్యర్థంగా వినియోగిస్తున్నాం, వ్యర్థంగా ఆయన మాటలు అన్ని తీసుకొని మేలు పొందుకొని ఆయన నామానికి అవమానం కలిగే రీతిగా మనము బ్రతుకుతున్నాం. అందుకనే మనము దేవుని వద్దకు వచ్చేటప్పుడు మనల్ని సరి చేయడానికే అన్న ఉద్దేశంతో వస్తే దేవుడు మనకు కావాల్సిన ఈవులను కూడా ఇచ్చే పంపుతాడే తప్ప ఈకుండా మాత్రం ఎప్పుడు కూడా ఏ మనిషిని పంపడన్న విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇతడు ఆశ్రయించినంత కాలం అంటే మనిషి దాదాపు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడండి? ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఇప్పుడు కాలం మారిపోయింది. చిన్న లేదు, పెద్ద లేదు. ఏ రోగం, ఏ వ్యాధి, ఎవరికి ఏ బలంతో ఏర్పడవుతుందో కూడా తెలియట్లా. ఎందుకంటే పాపము ప్రపంచం మీద ఎక్కువైపోయిందంట. అందుకనే భూమి అంటదంట, ఒకసారి బైబిల్లో ఉండదు, అయ్యా నేను ఈ భారాన్ని మొయలేకపోతున్నాను అందంట భూమి. అంత బాధ చెప్తుంది. చెప్పడం సృష్టికర్తైన దేవునికి ప్రకృతి చెబుతుందంట, నేను మొయలేకపోతున్నానయ్యా అనేసి భూమి మొరపెట్టిందంట దేవునికి. బైబిల్లో ఉందన్నమాట. ఎందుకంటారు? పాపం అధికమైపోయింది. చిన్నల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, నడిప్రాయం కలిగిన వారిలో కావచ్చు, అందరిలో పాప బీజం పెరగడం వలన పాపము, రక్తము, భూమి ఏమవుతుంది? పడబడుతుంది. తాలూకులకి ఎంతకాలం అయ్యా అంటే దేవుడు దానికి ఒక మాట ఇచ్చాడు, నువ్వు దిగులు పడ అవసరం లేదు,
నేను ఆ పాపమును తీసివేస్తాను అనేసి దాంతో చెప్పిన మాటలు సంభాషణ కూడా మనము వింటాం ప్రియులారా. అంటే ఎందుకు విషయం చెప్తానంటే పాపము ఎక్కువైపోయింది కనుక ఏం చేయాలి, అప్పుడు మనము సరిదిద్దుకోవడానికే ప్రయత్నిస్తే బాగుండిద్ది. లేదా అనుకున్నాం అనుకో, దేవుని సేవకుడైన మోషేకి ఎదురు తిరిగారట ఒక చోట. మీ దేవుడేనా, మీ యొద్దకు మేము వస్తేనా, మీ సన్నిధికి రావాలా, ఈ యొక్క ఆశ్రయపురమైన యొక్క సన్నిధిలో మేము ఉండాలా, మా ఇళ్ళ దగ్గర ఉండకూడదా, మాకు చేత కాదా అని అభిరాము దోతాన్లు అన్న వారు ఏం చేశారంటే దైవజనుడైన మోషేకి ఎదురు తిరగడం వలనంట ఏమైందో తెలుసండి, ఏమైపోయిందో తెలుసా, భూమి అట రెండుగా చీలబడి ఆ భూమి వారిని మృంగివేసాను అని ఉండేది సంఖ్యాకాండములో. ఎందుకంటారు చెప్పండి, ఎప్పుడైనా కూడా మనం దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దైవజనుడు అంటే దేవునితో సమానుడు. దేవుడు వాక్కును దైవజనుడు ప్రజలకు చెబుతాడు. కాబట్టి అలాంటి దైవజనుని మాటలు మనం వాక్యాన్ని వినాలి. అది నా కొరకని మనం వినాలి. లేదన్నావు అనుకో, ఆ భూమి ఎంత బాగా చెప్పిందో ఆ భూమికి ఆజ్ఞాపించాడు, భూమి నువ్వు మొదలైపోతున్నావుగా, ఇక నువ్వు ఎవరిని తీల్చేసుకుంటావో చేసేసుకుని ఆజ్ఞాపిస్తే వాళ్ళని ఏం చేసిందంట, మోషేకి ఎదిరిన వారందరూ భూమి మృంగివేసేసింది. వారు చావు వచ్చి పోలా, రోగాలు వచ్చి పోలా, దేవునికి ఎదురు తిరుగుడు వల్లనే ఏమైపోయారు వారు, దేవుడు ఆజ్ఞాపించడం వల్ల వారి ప్రాణాలు విడిచినట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు విన్నారు కదా. ఆనాడు మరి వీళ్ళ కాలంలో అయితే మనిషి ఎన్ని సంవత్సరాలు బతికాడంట, టాప్ అండ్ మోస్ట్ ఎన్ని సంవత్సరాలు బతికాడంట, 969 సంవత్సరాలు బతికాడంట మనిషి. ఆనాడు దేవునితో మనుషులు నివసించినంత కాలము, దేవుని ప్రత్యక్ష చూసి అన్న కాలంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఒక మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా కూడా ఎలా బ్రతికాడు, ఎన్ని సంవత్సరాలు బతికాడంట అండి, 969 సంవత్సరాలు బతికాడంట. 969 ఎక్కడ, 80 ఎక్కడండి, ఎంత తక్కువ కనపడుతుంది అంటే ఆనాడు చూసారా, ఆనాడు పాము తక్కువ, ప్రార్థనలు ఎక్కువ, పవిత్రత ఎక్కువ. అందుకనే వారి పవిత్రతను బట్టి వారు జీవించే సంవత్సరాలు ఏమైనవంట, అధికములైనవి. వాడు గడిచే సంవత్సరంలో ఏమైనవి అంట, అధికములైనవి అనేసి బైబిల్లో ఉంది. కానీ నాడు ఎందుకు ఈ స్థితికి వచ్చావయ్యా అంటే, మనుషుల యొక్క పాపనైజన్ ఎక్కువ పనిచేయడం వలన పాపం ఏం చేస్తుంది, మనుషులను బ్రింగి వేస్తుంది. ఏం చేస్తుందండి, చిన్న పెద్ద మధ్య వయసును చూడకుండా అందరిని ఏం చేస్తుంది, బ్రింగి వేస్తుంది. కాబట్టి ఇతడు ఆశ్రయించినంత కాలము, తన ప్రాణములు పోయేంత కాలం ఏం చేశాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. అర్థమవుతుందా? ఈనాడు మనం ఆశ్రయిస్తున్నామండి, అలా సంపూర్ణమైన భక్తి చేయగలుగుతున్నామండి, సంపూర్ణంగా దేవుని వద్దకు రాగలుగుతున్నామండి. నీవు పరిపూర్ణుడిగా మార్చబడాలంటే నువ్వు సంపూర్ణంగా దేవుని వద్దకు రావాలి. నువ్వు సంపూర్ణంగా మానకుండా దేవుని వద్దకు వస్తే పరిపూర్ణంగా తీర్చిదిద్ది ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేసి దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారు కదా, ఒక వ్యక్తి వృద్ధిలోనికి వచ్చేయడానికి గల కారణము 2 విషయాలు మీతో చెప్పాం. మొదటిది ఏంటో చెప్పండి, వాక్యాన్ని ముగిద్దాం. మొదటిది ఏంటది, యథార్థముగా ప్రవర్తించాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయం నీతో చెప్పే మాట కూడా అదే, యథార్థంగా బ్రతుకు, నీ భర్తకు యథార్థంగా బ్రతుకు, నీ భార్యకు యథార్థంగా ప్రవర్తించి, బిడ్డలైన మీరు కూడా మీ తల్లిదండ్రులకు యథార్థంగా బ్రతకండి, సంఘములు యథార్థంగా బ్రతకండి, సమాజంలో యథార్థంగా జీవించండి. యథార్థముగా బ్రతికిన వారిని, వారి గుడారములను దేవుడు ఏం చేస్తున్నాడు, వర్ధిల్లింపజేస్తున్నాడు. యథార్థవంతుల గుడారము నేను వర్ధిల్లింపజేసేదని అన్నాడు ఒక చోట. అంటే దేవుడు యథార్థమైన వారిని, వారి గుడారములను అంచెలంచెలుగా ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు అనేసి వాక్యం చెప్తుంది. కనుక యథార్థంగా బ్రతకండి. మన మాటలు యథార్థతను కనపరచాలి, మన ప్రవర్తన యథార్థతను కనపరచాలి. అంతేగాని పోయిన పొనుగూడత ఇట్లాగే లోకంలో లోకాశతో ఉంటే ఇలా మన వృద్ధిలోకి రాగలుగుతామండి, ఉద్యోగుల వృద్ధిలోకి రాగలుగుతామా, ఆలోచించేస్తామా? ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న, దేవుడు ఉద్యోగ వృద్ధిలోని తెచ్చినట్లుగా 2 తేడా ఎప్పుడు తెస్తాడు, ఏం చేస్తే తెస్తాడు చెప్పాలి, ఏం చేస్తే తెస్తాడు, యథార్థంగా ప్రవర్తించినప్పుడు, రెండవది ఆయనను మనము ఆశ్రయించినప్పుడు. ఆశ్రయము అనగేంటి, ఆయన సన్నిధి ఒక ఆశ్రయ పురము లాంటిది, ఆశ్రయ ఒక పట్టణము లాంటిది. ఆ పట్టణంలోనికి వచ్చి వెలుపలకు వెళ్ళే వారికి కూడా దేవుడు దీవెన ఉంటుందే ఉండిద్ది. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని వద్దకు రావడం అది చాలా ప్రాముఖ్యమైన విషయం.
నువ్వు ఎలాంటి వాడివన్నా సరే, నీకు ఎంత ధనం ఉన్నా సరే, నీకు ఎంత ఖ్యాతి ఉన్నా సరే, నీకు ఎంత ప్రఖ్యాతి ఉన్నా సరే, నీకు ఎంత పలుకుబడి ఉన్నా సరే, నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని వద్దకు వచ్చినడలా ఆ తగ్గింపును దేవుడు చూసి ఇంకా నేను అంచెలంచెలుగా నీ అధికారుల మధ్య కావచ్చు, నీ యొక్క ఉద్యోగుల మధ్య కావచ్చు, నీ కుటుంబీకుల మధ్య కావచ్చు, దేవుడు ఇంకా నీ ఉన్నతమైన శిఖరం పైన ప్రభువు మనలను నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉజ్జయాలాగిన మనమందరము కూడా యథార్థంగా ప్రవర్తించే వారుగాను, రెండవది ఆయనను ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు మార్చుకోవడానికి రాలేకపోతున్నామయ్యా, మా తలంపులు మార్చుకోవడానికి రాలేకపోతున్నామయ్యా. సమాజంలో ఉన్న వారందరూ, ఇరుగు సంఘంలో ఉన్న వారందరూ అందరూ కూడా వాక్యాన్ని బట్టి సరి చేసుకుందాం. వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. యేసు నీకు స్తోత్రాలు నాయనా, ఓ దేవా నీకు వందనాలు నాయనా, దయగలిగిన తండ్రి నీకు వందనాలు. నిజమే ప్రభువా, అయ్యా ఒక లోకాసుడు నా తండ్రి ఏ రీతిగా అయితే సౌఖ్యాలను ఆశిస్తాడో ఆ రీతిగా నేను కూడా అయ్యా నీ సన్నిధికి వస్తే నాకు అది జరిగితే వస్తా, మేలు జరిగితే వస్తా ఉన్నాం, కానీ ముందు నేను ప్రవర్తన మార్చుకోవాలి అన్న ఉద్దేశం ఉండలేదయ్యా. నీ వాక్యం ఎంతో నమ్మదగినదయ్యా. నీ వాక్యం చేత మమ్మల్ని సరి చేయడానికి నువ్వు రాత్రికాల సమయంలో మాతో మాట్లాడావయ్యా. అయ్యా అందులో బట్టి నీకు వందనాలు నాయనా, యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. చేద్దాం, 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇదిగో యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే, ఆయన సన్నిధిని నువ్వు ఆశ్రయించినట్లయితే నిన్ను వృద్ధిలోకి తెస్తానని ప్రభువు చెప్తున్నాడు కదా. యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? ఆయన సన్నిధిలోకి నిలకడగా నువ్వు వస్తున్నావా? మానకు ఆయన సన్నిధికి వస్తున్నావా? మరి ఎందుకమ్మా ఈ మాటలు అంటున్నావు? ఎందుకని నువ్వు మాట్లాడుతున్నావు? దేవుడు నా పట్ల ఏం మేలు చేశాడు, నన్ను ఎందుకు చూశాడు, వచ్చిన ఏం ఉపయోగం లేదు అని ఎందుకు అనుకుంటున్నావు తెలుసా? ముందు నీళ్ళు యథార్థత లేదు, నీళ్ళు ఆయన సన్నిధికి వచ్చే గుణం లేదు. నువ్వు ఎన్ని మనలో ఉంచుకొని పశ్చాత్తాపంతా మనలో ఉంచుకొని ఆయన చేయలేదంటే ఇది న్యాయమేనా? ఆలోచించే సహోదరుడా, సహోదరి, ప్రియమైన సంఘమా, దేవుడు నిన్ను ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి ఇదిగో నేను వృద్ధులకు విజయాన్ని తెచ్చాను, మీ సంఘాన్ని మనలను మన సంఘాలను వృద్ధులని చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. కనుక వాగ్దానం బట్టి మనం ధైర్యవంతులంగా ఉండి నిరీక్షణతో ఎదురు చూసేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఇదిగో నేను యథార్థంగా సన్నిధిలో నిలకడగా నిలబడాలయ్యా. కుటుంబంలోనైనా కుటుంబంలో యజమానుడా, నీ భార్య ముందు విధంగా ప్రవర్తిస్తున్నావా? కుటుంబంలో యజమానురాలుగా నీవు ఉన్నావు, నీ భర్త ముందు యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? బిడ్డలైన మీరు మీ యొక్క తల్లిదండ్రులు ఎదుట యథార్థంగా ఉంటున్నారా? సరి చేసుకోండి అమ్మా, సరి చేసుకుందాం. రాత్రికాల సమయాన దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో అద్భుతమైన వర్తమానాన్ని, కొన్ని క్లుప్తమైన సందేశాన్ని మనకు అందించాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారియకు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దాసును అల్పునను నిలబెట్టుకొని కొద్ది మాటలు నాయన, కొన్ని క్లుప్తమైన మాటలు ప్రభువా, నాకు ఇక్కడ చేరుకుని వచ్చిన బిడ్డలకును, లైవ్ వర్ణ బిడ్డలకును, ఆ మైకు యంత్రం బిడ్డలకు నా తండ్రి వినగల చెవులను గ్రహించగల మనసులు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగోనైనా ఉజ్జయ నా తండ్రి, ఇదిగో ప్రభువా వృద్ధిలోనికి వచ్చాడు అంటే యథార్థంగా ప్రతిగడని చెప్పావయ్యా. రెండవదిన నిన్ను ఆశ్రయించాడయ్యా, తన జీవితకాలం అంతా ఆశ్రయించాడయ్యా. ఈ రోజులోనైనా నామకార్థంగా ఒక వారం కనబడి ఇంకొక వారం కనరాకపోవడం, ఇదిగోనైనా ఒక సన్నిధి ఒక రోజు ఇంకో రోజుకి కనరాకపోవడం, కనుమరుగైపోవడం లాగా చేస్తున్నామయ్యా. అయ్యా సంపూర్ణంగా నీ యొద్దకు రాలేకపోతున్నామయ్యా, పరిపూర్ణంగా నీ యొద్ద లేకపోయిన వారు ఉంటున్నామయ్యా. దయచేసి సంఘాన్ని అలా ఉన్న యొద్దనైనా సంఘం నిలబడి చెడు శక్తులు మీ నామను దూరపరచండి. ఇదిగోనైనా ప్రతి బిడ్డను, వాక్య విన్న బిడ్డలను మీరు దీవించండి. వారి కుటుంబాలు వృద్ధిలోనికి తండి అయ్యా. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యాలు మీరు దయచేయండి. ఎవరైతే జాబులు లేక అయ్యా నాతో నిరుద్యోగులుగా ఉంటున్నారో వారికి మంచి ఉద్యోగాలు మీరు దయచేయండి నాయన. అయ్యా నువ్వు వృద్ధిలోకి తెచ్చే దేవుడివి, మీరు అభివృద్ధి పరిచే దేవుడు. కాబట్టి అయ్యా మా అందరి కుటుంబాలను, సంఘాన్ని, సంఘ దైవజనులను, నీ సేవకులను, మమ్మలను, సంఘం చేరుకొచ్చిన విశ్వాసులను ప్రభువాని వాక్యం బిడ్డలందరినీ కూడా వృద్ధులను తమ్మని అడుగుతున్నానయ్యా. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలింతట్లు కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవునికి సూత్రం.